అసలు ఏమవుతుంది, అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు? మన బస్సులు, ట్రైన్లు, కార్లు వేసుకుని వెళ్ళిపోవడం కాదు. వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఎ హోలీ డిప్ ఇన్ దిస్ కుంభమేళా? మనకి పురాణ కథల తర్వాత చూద్దాం, సైంటిఫిక్గా చెప్పుకుందాం. మనం సన్లో ఒక కోర్ సిస్టమ్ ఉంది. దాని నుంచి వచ్చేటటువంటి హీట్, సన్ అంటే ఏంటో ఇది మనలాగా మాస్ కాదు, హీలియము, హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం, మండుతూ ఉంటాయి. ఆ మండుతున్నటువంటి దాని నుంచి, ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి. కుంభమేళా సమయంలో మాత్రమే పడుతుంది. దానికి మనం రీజన్స్ ఇచ్చాం. ఏమిటి ఆ రీజన్స్? కండిషన్స్ ప్రీ అప్లై అని. ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా, మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా, అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి. ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్. ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని, సముద్రం, ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది. పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. ఎలక్ట్రోమాగ్నెటిక్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వాటర్లో ఉండేది. అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం. ఏమండి, మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి? ఇంట్లో చేసుకుంటాం కదా. ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది. ఈ శరీరం ఏమిటంటే మట్టి ముద్ద. మన ప్రభాస్, అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది. ఇదేంటి శరీరం ఏంటి? మాంసం ముద్ద అందరూ చెప్తారు. మట్టి 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 అంటే రా నా పక్కలోకి అంటాడు ఆయన. మరి ఎవరు? అల్లు అర్జున్. నో అంటుంది ఆమె. మరి మట్టి ముద్ద అంటాం. ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఆత్మ ఉంటుంది అంటాడు. సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది. ఇఫ్ యూ డోంట్ టేక్ ఎ బాత్, చాలా మంది వారం రోజులకు ఒకసారి, అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల తరబడి స్నానాలు చేయరు. హాస్టల్లో, కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను, బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం, ఎలా చేద్దాం అంటారు. పిల్లలారా, మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రా నాయన, అది మన ఒళ్ళు రా. మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడు ఒళ్ళు కాదురా నాయన. పక్కోడు కుళ్ళిపోయినా, మాత్రం వస్తున్నా పర్లేదు, మన ఒళ్ళును కుళ్ళబెట్టుకోకూడదు. ఇది డిహైడ్రేట్ అయిపోద్ది. మట్టి కుండ తయారు చేస్తాం కదా, ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం, బిల్డింగ్ కడతాం. నీళ్లు తడపకపోతే వచ్చేస్తుంది, పగిలిపోద్ది కదా కుండ, బిల్డింగ్. అలాగే ఇది మట్టితో చేసాం. స్నానం చేయకపోయినా, నీళ్లు తాగకపోయినా పగిలిపోద్ది. బాడీ డిహైడ్రేట్ అయిపోయి డిమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది? డిమెటీరియలైజ్ అయ్యి పోతుంది. కాబట్టి స్నానం చేయండి. అమ్మో నాకు చలేస్తుంది. వేడి నీళ్ళతో ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? మై డియర్ అమెరికన్స్, మై డియర్ లండన్స్, నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రా నాయన. ఆ నదుల్లోకి చేస్తుంటే నేను టేక్ ఏ బాత్, ఇది చల్ల వాటర్ అనేసి బుడిక్ వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్. అలా చేయకండి నాయన, బాగా తడపండి, బాడీ తడుస్తుంది. ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది. ఉత్తప్పుడు ఈ పుష్కరాలు, ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ తడుస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామండి, కుంభమేళాల లాంటి టైంలో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది. శరీరము, బాడీ, మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ physical, mental and spiritual growth is necessary for every human being. ఈ మూడు లేనప్పుడు మనిషి బతికినా వేస్టే. మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది. కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దాన్ అన్ యానిమల్, ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్గా బతుకుదాం, మనిషిగా మారుదాం. కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి. మొన్న నేను వెళ్ళానమ్మా, మా శిష్యులందరినీ తీసుకొని, ఒక్కొక్కళ్ళు 20 డ్రెస్సులు తెచ్చుకున్నారు. అది మొయిలాకే చచ్చిపోయాం. ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ దాంట్లో పెడదామంటే 2 కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి. మర్నాడు 1.5 కోటి, అందులో మొనాలిసా వచ్చింది. మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలు పెరిగిపోయారు. ఇక
కాబట్టి మనము క్లాక్ రూమ్లో పెట్టిన ఆటోల్లో 2 గంటలు 2 కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా, తర్వాత 5 కిలోమీటర్స్ దూరం నడిచి వెళ్ళాలా. కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. కుంభమేళా మనకి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉంది. మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి. మా గోదావరి నదికి, మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు, అలాగే అన్ని నదులకి జరుగుతాయి. అప్పుడు లక్షల మంది, మాకు అనుభవం అనమాట. అందరూ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి తరఫున మాకు స్కౌట్లు హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు ఒడ్ల దగ్గర పెడితే అందరూ తెగ చేసేస్తున్నారు. నాకు ఒక డౌట్ వచ్చేదనమాట. ఏంటంటే హాట్ బాడీ ఉంది కదా, మామూలుగా హీట్గా మామూలు బాడీ, చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో. కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్, మనం అన్ని ఓపెన్ మాట్లాడుకోవాలా. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారంటీ. అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది. మనం డిప్ తీసుకుంటాం, నోట్లో వేసుకోవద్దు, వాటర్ కంటామినేటెడ్ అవుతుంది. లక్షల మంది, కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా, హోలీ టిప్ తీసుకోవాలా. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క 144 సంవత్సరాలని మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా, పోనీ అనుకుందాం మళ్ళీ 140 సంవత్సరాలకు ఎవరు బ్రతుకుంటారు, చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు. వెళ్ళండి, మంచిది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి, ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం, పాస్ పడిపోద్ది మనకి. అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మనల్ని మీద నుంచి ఎక్కేసి బస్సుల్లో వరకు ఎక్కేస్తారు, అంత ట్రాఫిక్ అయినా. అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే, ఏదైనా సరే జనమే జనం. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్, కాశీ వెళ్తాం కదా, కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, మీకు 5 గంటలు పడుతుంది దర్శనం. కాలభైరవుడి దగ్గర 2 గంటలు పడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో. కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళా జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం, ప్రతి 12 ద్వాదశ రాశులకి కూడా. కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను, సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి, జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది. వాడి నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారనే, తోలు తీస్తా, నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు? దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను. మొల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో. వింటే విను, లేకపోతే దుబ్బేస్తే దుబై. అంతేగాని నీకు పాదక్రాంతుడైపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు. జ్యోతిషం అంటే ఏంట్రా, అతి పవిత్రమైనటువంటిది. ఈ 12 రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ కోసం నాయన, నీలాంటి వాళ్ళ కోసం, పొరంబోకుల కోసం కాదు. చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం వి విల్ గివ్ ఎ స్కెలిటన్ ఐడియా. రాశిఫలాలంటే స్కెలిటన్ ఐడియా. దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు, నువ్వు ఎంతమందిని రేప్ చేసావు, నువ్వు ఎంతమందికి ఐపీలు పెట్టావు, ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం. ఏం ఛార్జ్ చేయం మేము జాతకాలకి. ఫ్రీ జ్యోతిష్యం మనం, ఫ్రీ. అందువలన జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం. కాబట్టి కొట్టుకోండి ఫోన్లు, మీరు నాకు కొట్టుకోండి. 24/7 మనం ఖాళీగా ఉంటాం. మనకి మీ యొక్క సేవే మా సేవ. కాబట్టి పిచ్చి వేషాలు వేసి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేసేస్తాను అనమాట. అందులో మాత్రం డౌట్ లేదు. కాబట్టి జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి, జాగ్రత్తగా డెవలప్ అవ్వండి. అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ. వీఆర్ వెరీ హ్యాపీ. మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి. ఈ 12 రాశులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరంలో సూపర్ ఉందమ్మా. కాకపోతే మీకు ఇంకా అష్టమ శని నడుస్తున్నాడు. మీకు రావాల్సినటువంటి ఫలితాలన్నీ కూడా రాకుండా తగ్గించేస్తున్నాడు శనీశ్వరుడు. ఆయన చూపు చూడండి మీరు, ఆయన మిమ్మల్ని చూపు చూడడం కాదు. అష్టమ శని ఈ గ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా లేటుగా అవుతూ ఉంటాయి. కాబట్టి డిస్కరేజ్ అయ్యి మీరు ప్రయత్నాలు ఆపొద్దు, ముందుకు వెళ్తూ ఉండండి. అలాగే ఈ యొక్క భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహం వల్ల కర్కాటక రాశి వాళ్ళు ఎవరిని లవ్ చేస్తే వాళ్ళ అవతల టపి అని పడిపోతారు. కాబట్టి ప్రేమల్లో పడిపోతారు. మీ భర్తలు మీరు ఈ శారీ కొనండి అంటే 2 కొనుక్కొస్తాడు. డైమండ్ నెక్లెస్లకు పెట్టండి టెండర్. కాబట్టి ఈ విధంగా కుంభమేళా జరుగుతుందమ్మా. అసలే మన యూట్యూబ్ జ్యోతిష్కులు, యూట్యూబ్ వాళ్ళందరూ కూడా 144 సంవత్సరాలమ్మా
ఒక్కసారి వస్తుంది. కొలిచి చెప్తున్నారు మా వాళ్ళు. 144 సంవత్సరాల తర్వాత మీరు బతుకుండం, మేము బతుకుండం అని చెప్పిన వాళ్ళు బతుకుంటారు. కాబట్టి కుంభమేళాకి వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి. అక్కడ రోజుకి 2 కోట్ల మంది చూస్తున్నారు. అక్కడ ట్రైన్ దిగ్గానే మనకు పాస్ పడిపోద్ది. ఈ జనం నుంచి అంత జనం అనమాట. నడవాలమ్మా, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, తర్వాత మీ ఇష్టం చెప్తున్నా. ఆ విధంగా మీరు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో చాలా అద్భుతంగా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి. ఈ వారంలో చక్కగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి లాభములో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల చదువు వద్దంటే చదువుల దేవత పూనేస్తుంది. అందులో ఇంగ్లీష్ దేవత కొంతమందికి, మ్యాథమెటిక్స్ దేవత కొంతమందికి తెగ పూనేసి ఈ సంవత్సరం జేఈలో నీటిల్లో సీట్లు మీవే అనమాట. ఫారెన్ విశ్వవిద్యాలయాల్లో మీకు చదువు కావాలనుకునేటటువంటి వాళ్ళకి మీకు సీట్లు వస్తాయి. విశ్వవిద్యాలయాలన్నీ మీకు పిలుస్తాయి. ఆ తర్వాత చక్కగా రకరకాల ఏ పనులు అనుకుంటే ఆ పనులు మాకు ఏమని వర్ణించగలం చెప్పి, ఏమని వర్ణించను, అంత బాగుందమ్మా మీ జాతకం. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు భయపడకండి, అద్భుతంగా ఉంది. మీ భర్తలంతా కూడా మీరు చెప్పిన హ్యాండ్ ఎక్కడైపోతారు వాళ్ళంతా కూడా. మేము పులులు అన్నవాళ్ళు 300 మంది ఆల్రెడీ భార్య కొంగు పట్టుకొని తిరుగుతారు. ఇవన్నీ సీక్రెట్స్ అనమాట. ఇంక మిగతా 1/4 ఉంటారు మేము పులులు అని పిల్లులు చేసేస్తారు. కర్కాటక రాశి ఆడవాళ్ళంతా కూడా ఉతికి పడేయండి అంతే. డోంట్ వర్రీ. వింటున్నారా? ఎక్కడికి పోరు. మీకు అంత గురుగ్రహం అంత బాగుందమ్మా. లాభంలో గురుగ్రహం అస్సలు మిమ్మల్ని అవమానించినటువంటి వాళ్ళందరినీ కూడా మొగుల్ని సరైన ఛాన్స్ చూసి ఇప్పుడు దెబ్బేస్తారనమాట మీరు. కాబట్టి అటువంటి టైం వచ్చేసింది మీకు. మహిళలకి చాలా బాగుంది. ఇంకా పురుషులకి అంటారా, వీళ్ళు పాపం వీళ్ళు అసలు అల్ప సంతోషులు. ఈ పురుషులు ఏం చేస్తారు చెప్పండి? ఏదో 4 డబ్బులు రావాలా, కరెంటు బిల్లు కట్టాలా, పాల బిల్లు కట్టాలా, పిల్లలు స్కూల్కి తిప్పాలా, ఈ వీటితో పాపం అలసిపోయి ఉంటారు. పిల్లలతో సరసమాడడం కూడా చేతకాని అమాయకులు ఈ మగాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆర్థిక సమస్యలతో అందులో కలి ప్రభావం వచ్చేసింది. రాహు పట్టేసుకున్నాడాన్ని. కాబట్టి మందు వద్దంటే మందు కొట్టడంతోనే పాపం చాలామంది వాళ్ళ బాధలు మందు బాటలకు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలో 2025వ సంవత్సరంలో మందు ఎక్కువ తాగేస్తారమ్మా. కాబట్టి ఏమనకండి వాళ్ళని. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళని పాపం సమస్యలు ఎక్కువైపోయినాయి. కానీ వ్యాపారాల్లో డబ్బులు బాగా వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అమ్మా, మెజరీస్, కష్టాలు ఇవన్నీ కూడా మనకు డబ్బు బాగా ఉన్నప్పుడు మనము మన కుటుంబాలకు మాత్రమే ఖర్చు పెట్టుకుంటాం. మరి పేదవాళ్ళని ఎవరు చూస్తారమ్మా? అనాథ పిల్లల్ని ఎవరు చూస్తారు చెప్పు? సన్యాసులను ఎవరు చూస్తారు? ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అమ్మా. పేదవాళ్ళని చూడాల్సిన బాధ్యత మనకు ఉంది. సాధువు వచ్చి అడిగితే కాదు, మనం చూడాలా పేదవారందరినీ కూడా. ఈ ఒక్క సూత్రం మీరు అర్థం చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు కర్కాటక రాశి వాళ్ళు. కాబట్టి ఈ కర్కాటక రాశికి మనకి కేతు రండి ఫారెన్ రండి అంటున్నాడు. కాబట్టి వెళ్ళిపోండి అమ్మ, వెళ్ళిపోండి. అసలు మొత్తం భారతదేశం ఖాళీ చేసేసి వెళ్ళిపోండి అందరూ కూడా. అమెరికా డబ్బులు పిచ్చి పట్టేసుకుంది అందరికీ కూడా. వెళ్ళండి, చక్కగా బాగుంటుంది. అండ్ పాపం వార్ధక్య దశల్లో ఈ కర్కాటక రాశి అక్కడ అమెరికాలో, లండన్లో బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు, జస్ట్ థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్. చిన్నప్పుడు మిమ్మల్ని ఎలా పెంచారు, 10 రోజులు గుర్తు పెట్టుకోండి. ఎత్తుకొని తిప్పారు మిమ్మల్ని. ఈ రోజు మీ అమ్మ మీ నాన్నని ఫారెన్లో వదిలేసి మీరంతా ఎలా ఉండగలుగుతున్నారు నాయన? నాకు అసలు అర్థం కావట్లేదు. వాళ్ళకి డబ్బులు ఇస్తే సరిపోతుందా? హార్ట్ అటాక్ సడన్గా వస్తుంది, ఎవరు తీసుకెళ్తున్నారు? మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఎవరు తీసుకెళ్తున్నారు? అన్నం రోజు వండుకుంటున్నారు. వాట్ ఈస్ దిస్ మై ఫ్రెండ్స్? కమ్ బ్యాక్ టు ఇండియా, కమ్ బ్యాక్. వచ్చేసేయండి, మీ అమ్మ మీ నాన్నందరినీ చూసుకొని డబ్బులు తర్వాత నెక్స్ట్ జన్మ సంపాదించారు. కానీ మిగతాది శేషం ఉంటుంది, రిమైండర్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఎవరికైతే ఉన్నాయో సంపూర్ణ జ్యోతిష్యం కోసం కంగారు పడకండి బ్రదర్స్. మీరు మాకు ఒక శత్రువు ఉన్నాడు, వాడు ఎప్పుడు ఏమండి జ్యోతిష్యం ఇంత పాయింట్ చెప్తారు, సో ఎక్కువండి నాకు తెలియదారా, నేను ప్రొఫెసర్ని, స్టూపిడ్ ఫెలో, తోలు తీసేస్తాను మెదవా ఇంకోసారి కనుక ఫోన్ చేసామంటే. చక్కగా మీరందరూ కూడా రెమెడీస్, కంప్లీట్ జ్యోతిష్యం ఫ్రీగా చెప్తున్నప్పుడు నీకు ఏంట్రా బాధ? ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మాకు కాల్ చేయండి. 24/7 టైం అవైలబుల్, కండిషన్స్ అప్లై. కాబట్టి ఈ ఫలితాలు మీకు ఇంకా బాగా కర్కాటక రాశి తెల్ల గుర్రాల మీద పరిగెట్టాలంటే ఏం చేయాలంటే మనం చక్కగా
కర్కాటక రాశి వాళ్ళకి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపాము నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి వేయండి. శనిని ముట్టుకోకూడదు. శనిని ముట్టుకున్న తర్వాత స్నానాలు చేసేయాలా, తలంటి స్నానాలు చేసేయాలా, బట్టలకు వదిలేసేయాలా. అంటరాని వాళ్ళ చూసారని శనీశ్వరుడు తోలు తీసి ఆ చెప్పినోడిది నీది తోలు తీసేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా రెమెడీస్ చేసుకోండి. శనివారం నాడు తోటకూర దానం అంటారు కదా, ఇవ్వండి. మీరు కూడా తోటకూర తినండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీరు తింటే మీకు ఆ హార్మోన్ బలపడుతుంది. శనివారం నాడు బ్లాక్ డ్రెస్లు వేయొద్దంటారు. బ్లాక్ డ్రెస్ వేయండి రా నాయన. మిగతా గ్రహాలకేమో ఏ రోజు డ్రెస్ ఆ రోజు వేయండి. బుధుడికి గ్రీన్ డ్రెస్ వేస్తే బుధవారం బాగుంటుంది, బుధుడు అనుగ్రహిస్తాడు. మరి శనికి ఏం చెప్తారు వీళ్ళు? ఉల్టాగాళ్ళు అనమాట, ఉల్టా చెప్తారు వీళ్ళు. శనివారం నల్ల డ్రెస్ వేసుకోవద్దు. వీళ్ళకి ఏదో పెద్ద తెలిసినట్టు, శనీశ్వర స్వామి వీళ్ళకి ఫ్రెండ్ అయినట్టు. శని బ్లాక్ డ్రెస్ వేయండి, నల్ల నువ్వులు తినండి, తోటకూర పచ్చడో తోటకూర కూర పులుసో విగురో ఏదో ఒకటి తినండి, వేపుడో. అలాగే తోటకూర దానం కూడా చేయండి. చూడండి, జస్ట్ 1 month చేసి చూడండి. కష్టపడకుండా మీకు డబ్బులు ఎలాగో అదే కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది. కష్టపడకుండా డబ్బులు రావాలా? వచ్చేస్తాయమ్మా. శుభమస్తు.